హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, మీరు జర్నీ చేస్తున్నారు హైవేలో. ఒక్కసారి మీ కార్ టైర్ పంక్చర్ అయితే కింద దిగిన తర్వాత మీ సెల్లో సిగ్నల్స్ లేవు. చుట్టుపక్కల మొత్తం చెట్లే, సగం చెట్లు, తర్వాత కొండలు. ఆ కొండల మధ్య నుంచి ఒక సౌండ్ వస్తే, ఏం సార్ మీ కార్ టైర్ పంక్చర్ అయిందా? మీ గుండెలు కుబుల్ అనిపిస్తుంది, వణుకుతుంటారు, చెమట పడుతుంది. ఒక్కసారి మీరు కదులుతున్న పెదాలతో అవును అని అంటారు. తర్వాత అక్కడ ఎక్కడి నుంచి అది సౌండ్ వస్తుంది అనేసి చూస్తే ఆ కొండల మధ్య నుంచి సౌండ్ వస్తుంది. ఇంకో సౌండ్ వస్తుంది. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత, సార్ నా దగ్గర సామాన్లు ఉన్నాయి, కొద్దిగా పట్టడానికి వస్తారా అంటే కొంచెం గుండె ధైర్యం వస్తుంది. ఓకే, ఎవరో ఉన్నారు కానీ ఎవరు తెలియదు, దయ్యమా లేకుంటే మనిషా తెలియకుండానే వెళ్తారు. భయపడుతూ ఏం చేయాలో అర్థం కాదు. మీ సెల్లో ఛార్జింగ్ కూడా ఉండదు, సిగ్నల్స్ కూడా ఉండవు అక్కడ. అయితే మీరు కొంచెం ముందుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత భయపడుతూ వెళ్ళిన తర్వాత చిమ్మ చీకటి, ఓన్లీ చంద్రుల కిరణాలే ఉంటాయి. ఏముండదు, సౌండ్ ఏముండదు, ఎవరు రారు. వెళ్తూ మధ్యలో లోపల దాకా వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు. ఇంకొంచెం ముందుకు వెళ్తారు. తర్వాత ముందు ఒక గుహ వస్తుంది. ఆ గుహ నుంచి వాయిస్ వస్తూ ఉంటది, కానీ ఎవరు ఉండరు. అక్కడ చూస్తే ఎవరు ఉండరు. కాబట్టి మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది ఒక చిన్న ఊర్లో ఒక మనిషికి జరిగిన సంఘటన. సో అది చిన్న ఊరు కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ కాలేదు. ఆ మనిషి ఏం జరిగిందంటే, ఆ మనిషికి కార్లో వెళ్ళినప్పుడు కార్ ఆగిపోయింది. హైవే నడి రోడ్డు మీద దిగిన తర్వాత ఒక వాయిస్ వచ్చింది. వాయిస్ వస్తే ఎవరో ఉన్నారనేసి వాడు లోపలికి వెళ్ళిండు. ఆ మనిషి చెట్లు ఉన్నాయి, ఇంకొంచెం లోపలికి వెళ్ళిండు. దగ్గరికి రా అంటాడు. మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళిండు. గుహ ఉన్నది. గుహ లోపల నుంచి వాయిస్ వస్తుంది రమ్మని. భయపడి ఇంటికి వచ్చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయనకి అదే కలలుగా వచ్చేస్తున్నాయి. ఎందుకు రాలేదు? లోపల బంగారం, వెండి మొత్తం ఉన్నది, నేను ఇచ్చేవాడిని, నువ్వెందుకు రాలేదనేసి. 2-3 రోజులు అదే పనిగా ఆ కళలు వస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి అందరికి చెప్పిన తర్వాత 3-4 రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి ఆ గుహని ఎక్కడుందో అనేసి కనిపెట్టడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడా కనిపించలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు చెట్లు ఉన్నాయి కానీ, ఆ గుట్టలు ఉన్నాయి కానీ ఎక్కడ గుహ కనిపించలేదు. ఇది ఆ మనిషికి జరిగిన సంఘటన. సో ఒకవేళ మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేసేవారో కింద కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తా. బాయ్ గైస్.